హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ గురించి వివరిస్తాను. సో దానికంటే ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోయే వేకెన్సీస్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఒక్కసారి ఈ పొజిషన్కి మీరు సెలెక్ట్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీకు వస్తుంది. సాహిత్య అకాడమీ అనేది ఒక ఆటోనామస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ఒక కల్చరల్ ఇండియన్ అండర్టేకింగ్ ఆటోనామస్ బాడీ అనేది సాహిత్య అకాడమీ. సో ఇక్కడ ఫిల్ చేయబోయే పొజిషన్స్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటు, కంప్లీట్గా కూడా అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఒక్కసారి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏమి అడిగారు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ చూడండి, పబ్లికేషన్ అసిస్టెంట్ ఒకటే పోస్ట్ ఉంటుంది, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్. దీనికి పే లెవెల్ అనేది 7th CPC ద్వారా బేసిక్ పే అనేది 35,400 రూపాయలు ఉంటుంది. అంటే ఈ బేసిక్తో పాటు మీకు HRA, DA, అదర్ అలవెన్స్లు అన్నీ కలుపుకొని అరౌండ్ ఒక 50,000 రూపాయల వరకు మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అనేది రీజనల్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. ఇక్కడ ఏవైతే పొజిషన్స్ ఇచ్చారో ఈ పొజిషన్స్ అన్నింటికీ కూడా CPC 7th పే మ్యాట్రిక్స్ ద్వారా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ చూస్తే కనుక సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్. సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ 2 పొజిషన్స్ ఉన్నాయి, ఒకటి అన్రిజర్వ్డ్ మరియు ఒకటి SC. దీనికి కూడా బేసిక్ పే అనేది 35,400 రూపాయలు ఉంటుంది. దీనికి ఒకటి అన్రిజర్వ్డ్ బెంగళూరులో పోస్టింగ్ ఉంటే, ఒకటి SC క్యాండిడేట్కి న్యూఢిల్లీలో పోస్టింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్, ఒకటే ఒక పొజిషన్ OBCకి రిజర్వ్ చేయబడి ఉంది. దీనికి కూడా 35,400 బేసిక్ పే అనేది ఉంటుంది. దీనికి పోస్టింగ్ అనేది హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ ప్రూఫ్ రీడర్ కమ్ జనరల్ అసిస్టెంట్. దీనికి ఒకటే ఒక పొజిషన్ OBCకి రిజర్వ్ చేయబడి ఉంది. 25,500 బేసిక్ పే ఉంటుంది. హెడ్ ఆఫీస్లో పోస్టింగ్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ అంటే న్యూఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్ రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్, ఒకటే పొజిషన్ అన్రిజర్వ్డ్. దీనికి 25,500 బేసిక్ పే ఉంటే దీని యొక్క పోస్టింగ్ అనేది న్యూఢిల్లీ, హైదరాబాద్లో ఉంటుంది. సిక్స్త్ పొజిషన్ జూనియర్ క్లర్క్, 2 పొజిషన్స్ ఉన్నాయి, 2 వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్డ్. దీనికి 19,900 బేసిక్ పే ఉంటే రెండింటినీ కూడా హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో పోస్టింగ్ ఇస్తారు. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. దీనికి 2 పొజిషన్స్ అన్రిజర్వ్డ్ ఉంటే 18,000 అనేది బేసిక్ పే ఉంది. ఆ తర్వాత ఈ 2 పొజిషన్స్ని కూడా హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో పోస్టింగ్ ఇస్తారు. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు, దీన్ని చూసుకొని లాగిన్ అయిపోయి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. ఈ నోటీస్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ డేట్ నుంచి 30 days లోపల మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ 2 ఇచ్చారు. డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 6 January 2024. ఇక లాస్ట్ డేట్ చూస్తే 5 February 2024. సో ఇంకా చాలా టైం ఉంది. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కంపల్సరీగా అప్లై చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క జనరల్ పర్టిక్యులర్స్ మరియు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రాసి ఫోటోగ్రాఫ్ అందించాలి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అనేది అందించవలసి ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో పర్టిక్యులర్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీ సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్ ఫార్మాట్లో మీరు కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. సో మొత్తం ఈ అప్లికేషన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేసి
పంపించవలసి ఉంటుంది. ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్ అని చెప్పాను, బట్ కాదు, ఆఫ్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ హిందీలో కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. హిందీలో ఎవరికన్నా అప్లై చేయాలి అని అనుకుంటే హిందీలో కూడా ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫామ్ని ఫిల్ చేసి అప్లై చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. మీకు పూర్తిగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించాను అని అనుకుంటున్నాను. మీకు కంపల్సరీగా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.